అనకాపల్లి జిల్లాలో డయేరియా విజృంభించింది. నక్కపల్లి మండలం గుడిచెర్లలో డయేరియా ప్రబలింది. 25 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. 4 రోజులుగా పీహెచ్సీకి రోగుల తాకిడి పెరిగింది. తాగునీరు కలుషితం అవడమే దీనికి గల ప్రధాన కారణంగా స్థానికులు చెబుతున్నారు. గుడిచెర్ల, కొత్తూరు గ్రామాల్లో డయేరియా బాధితులు అధికంగా ఉన్నారు. ఇక బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు గాను అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వ్యాధి ప్రబలకుండా 2 గ్రామాల్లో పారిశుద్ధ పనులు చేపడుతున్నారు. ఇక హోంమంత్రి ఆదేశాల మేరకు ఆయా గ్రామాలలో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నుంచి కేసెస్ ఈవినింగ్ రిపోర్ట్ అవుతున్నాయి. లూజ్ టూల్స్ అండ్ వామిటింగ్స్తోని 23rd ఈవినింగ్ ఎక్కువ ఫ్లో ఉండడంతో 24th మనం సర్వే అనేది చేపించాం. గ్రామంలో కేసెస్ అనేవి జీ కొత్తూరు అండ్ గొడిచెర్ల గ్రామంలో నోటిఫై అయ్యాయి. సో ఈ ప్లేసెస్లో మనం సర్వే కండక్ట్ చేసాము. అట్ ద సేమ్ టైం పంచాయతీ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసాము అదర్ కంటామినేషన్ ఏమైనా ఉందా, లైక్ వాటర్ కానీ శానిటేషన్ కానీ. సో అవి కూడా మనం క్లియర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి అంటే 24th to 25th వరకు ఈ 3 daysలో 25 కేసెస్ అనేవి రిపోర్ట్ అయినాయి. సో ఈ అన్ని కేసెస్ కూడా ఓరల్ ట్రీట్మెంట్ అండ్ ఐవీ ఫ్లూయిడ్స్తో మనం మేనేజ్ చేసాము. అందరూ కూడా స్టేబుల్ అండ్ డిశ్చార్జ్ ఫ్రమ్ పిహెచ్సి. పేషెంట్లు మా గుడిచెర్ల గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావడము, ఇక్కడ వైద్యం చేయించుకోవడము, తిరిగి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు వరకు కూడా వాటరు కొద్దిగా పొల్యూట్ అయిందని, తద్వారా ఈ యొక్క డయేరియా ప్రబలిందని చెప్పని గ్రామాల్లో మేము అడుగ్గా ఆ యొక్క రిజల్ట్ మాకు తెలిసింది. నీటి వల్లే ఈ యొక్క డయేరియా వచ్చిందని. అదే ఇది డయేరియా అని చెప్పేసి కన్ఫర్మేషన్ కాదు, కానీ ఏదేమైనప్పటికీ కూడా లక్షవారం నాడు వచ్చినటువంటి వాటరు గ్రీనిష్గా, అంటే ఒక ఆకుపచ్చ కలర్లో నీరు రావడం వల్ల మా గ్రామంలో అనేక మంది ఈ ఇంటింటి కుళాయిల ద్వారా వచ్చినటువంటి వాటర్నే త్రాగడం జరుగుతుంది. దాన్నే డ్రింకింగ్ వాటర్గా ఉపయోగించుకోవడం వల్ల, ఆ వాటర్ తాగడం వల్లే ఈ యొక్క వాంతులు విరోచనాలు వచ్చాయని చెప్పేసి మా వరకు తెలిసింది. పశ్చిమ బెంగాల్లో భాంగర్లో నాటు బాంబులు కలకలం సంచలనంగా మారింది.